నమస్తే, హెచ్ఎండి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, సిరుకాంతులతో వెదజల్లే సంక్రాంతి, పాడి పంటల పండుగ కనుమ, ఈ మూడు ముచ్చటైన పండుగలను తెలుగునాట ఎంతో వేడుగ్గా జరుపుకుంటారు. ఇందుకీ 3 రోజులు ముచ్చట ఏంటో ఇప్పుడు చూద్దాం. తొలి రోజైన భోగినాడు తెల్లవారక ముందు నుంచే ఊరు వెలుగును సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడి పాత చెక్క సామాను తెచ్చి ఈ భోగి మంటల్లో వేసేస్తారు కుర్రకారు. ఉప్పొంగే ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరాన్ని భోగినాట ఆపటం అసాధ్యమే. భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలున్న ఇళ్లలో సందడి. భోగి పళ్లు పోసి గొబ్బియళ్లు పెట్టించే సంప్రదాయం నేటికి అనేక పట్టణాల్లో సైతం కొనసాగుతూ వస్తోంది. రేగుపళ్లు, చెరకు గడలు, చిల్లర డబ్బులు తల మీద నుంచి పోస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించమంటూ ఇంటికొచ్చిన ముత్తైదువులు ఆ పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులను కూడా పెట్టిస్తుంటారు. ఇక రెండవ నాడైన సంక్రాంతి రోజు పెద్దల పండుగ. ఈ రోజున పితృదేవతకు నివేదనలు చేస్తారు. ఇంటిలిపాది కొత్త బట్టలు ధరించి పండుగ చేసుకుంటారు. ఇళ్లకొచ్చిన ఆడపడుచులతో, కొత్త అల్లుళ్లతో, చిన్నపిల్లలతో ప్రతి ఇల్లు నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రతి లోగిలి పౌష్యలక్ష్మి కొలువు తీరిన వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక మూడవ రోజున కనుమ నాడు పాడి పంటల పండుగ. పంటలు ఇంటికొచ్చి గాదెలు నిండుగా ఉన్న తరుణాన ఈ పెద్ద పండుగ రావడంతో ఆ సంతోషంలో పాడి పశువులకు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ పండుగ 3 రోజులు పిల్లలు పెద్దలు కూడా పాల్గొనే మరో వేడుక పతంగుల పందేలు. ఆకాశంలో పైకి తమ గాలిపటాలు ఎగురుతుంటే పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లల్లా కేరింతలు కొడతారు. అన్ని ఒత్తిళ్లను మర్చిపోయి స్వేచ్ఛా విహంగాల్లా పండుగ శోభలో భాగస్వాములవుతారు.